हेलो दोस्तों, कैसे हैं आप सभी लोग। वीकेंड आ गए, संक्रांति के हॉलीडेज भी आ गए। सो मूवीज एक के पीछे रिलीज हो जा रहे हैं। गुंटूर काराम रिलीज हो गए, हनुमान और सैंदव भी कल रिलीज होने वाला है। तो गुंटूर काराम का रिव्यू देखते हैं आज। पब्लिक टॉक कैसा है, क्या है, और मूवी कैसी है, त्रिविक्रम का डायरेक्शन कैसा है, क्या है, इस वीडियो में देखते हैं। और ये सभी लोग ही पूरे IMAX के पास मॉर्निंग शो रिलीज हो गया, तो मॉर्निंग शो की पब्लिक यहाँ पे बोल रहे मूवी के बारे में। तो आप भी सुनिए, तो क्या आप भी मूवी देखने जा सकते हैं। वो बहुत सारा आप भी जाइए, थिएटर में जाके मूवी देखिए। తీశారనే చెప్పొచ్చు అనమాట. కుర్చీ మడత పెట్టే సాంగ్ ఉంది. ఆ సాంగ్ అంటే పీక్స్ దానికి తోడుగా నాది నక్కిలీసు గురించి ఆ సాంగ్ అని మహేష్ బాబు గారు లుంగి మీద డాన్స్ చేస్తారనమాట. అది కూడా చాలా చాలా బాగుంది బ్రో. కాకపోతే ఏంటంటే కొద్దిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేది మార్క్ అనేది కొంచెం తగ్గిందని అనిపిస్తూ ఉంది. అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం డౌన్ అయిందని చెప్పొచ్చు అనమాట. అది తప్ప ఓవరాల్గా మూవీ చూస్తే చాలా బాగుంది. రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ కానీ, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ, మన రావు రమేష్ క్యారెక్టర్ కానీ అందరు కానీ చాలా బెటర్గా ఉంది. కాకపోతే రమ్యకృష్ణ గారు మహేష్ బాబు గారి మధ్య ఒక 10 నుంచి 12 నిమిషాలు ఎమోషనల్ సీన్స్ ఉంటుంది క్లైమాక్స్. అది కొంచెం ఎక్స్టెండ్ చేస్తుంటే ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు కానీ తీసుకొని వచ్చుంటే సినిమా ఇంకా వేరే లెవెల్ అనే చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా ఉంది. ఓవరాల్గా మహేష్ బాబు గారి కోసం అయితే సినిమా ఖచ్చితంగా చూడండి, మీకు కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి ఈ గుంటూరు కారంకి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు అలా కదా మన పండుకుంటా ఒక మంది అయ్యేది అదొకటి కొంచెం బాగుంది. మిగతాదంటే గుంటూరు కారం అని ఆడియన్స్ కళ్ళలో గొడ్డు కారం కలిగి కారం చల్లి ఫస్ట్ స్టాప్ లో మూవీ ఇస్తారు, తర్వాత నీళ్ళు చల్లి లేపుతాడు. లేని అత్తారింటికి దారేది అలా వైకుంఠపురము అజ్ఞాతవాసి కలిపి చేసిండు అనమాట. అవి ఎప్పుడు రొటీన్ మిక్స్ చేసి ఇంకా మొత్తం గ్రైండ్ లో తిప్పి మనకి తాగండి అని చేసిండు. అయితే మార్క్ అయితే కనబడలేదు అసలు. చాలా బోర్ అండి. అసలు కమన్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేను పళ్ళని తీసుకొని టంగ కొడితే బాగా వస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలు ఏమైనా కొడుతున్నా జీవి ప్రకాష్ కానీ మన అది దేవర గ్లిమ్స్ వచ్చినప్పుడు అనిరుద్ధి కానీ రవి బాస్రే వీళ్ళంతా ఎట్లా కొడతారు అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీభత్సం కొడతారు. అసలుకి తమన్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజికే రాదు అసలుకి. అందుకే రోల్ చేసేది ఎందుకు రోల్ చేస్తారు అనుకుంటా. మొత్తం తమన్నే ఎక్కువ రోల్ చేసేది, ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుంటే రోల్ చేయక ఏం చేస్తారు. ఓన్లీ మహేష్ బాబు 1 మ్యాన్ షో అనుకోని లుక్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఫైట్ సీన్స్ మాత్రం మడతపెట్టే సాంగ్ ఎట్టుంది అన్న. ఆ సాంగ్కి ఫుల్ అంటే అయిపోతుంది. ఏంటంటే ఆ ఊపు అనేది చేద్దామని డ్యాన్స్ అయిపోతా అని అంత లేదు. ఆ సీన్ పోతే ఆ సాంగ్ గురించే వెయిట్ చేస్తా. మడత పెట్టలేదా వచ్చి ఆడ మాడితే పెట్టిండా మన మాట